ఇది కూడా అంతే అండి, చాలా సింపుల్గా, అది చాలా స్మాల్ శారీ అండి. ఓన్లీ బోర్డర్ విడిగా అటాచ్ చేసాము, దీనికి బోర్డర్ రాలేదండి. ఒక సింపుల్ బ్లౌజ్ లాగా ఒక 2 బ్లౌజెస్ని మాత్రం సింపుల్గా ఇచ్చామండి. కాకపోతే దీనికి మాత్రం ఓన్లీ బోటాపత్తి లేస్ ఇచ్చేసి టాజిల్స్ని హైలైట్ చేసామండి. దీనికి మాత్రం సింపుల్గా చేసామండి. ఒక 10-15 బ్లౌజెస్లో ఒక 2 బ్లౌజెస్ని సింపుల్గా ఇచ్చామండి. బికాస్ ఆఫ్ బ్లౌజ్ అండ్ ఏంటంటే కొన్ని బ్లౌజెస్ కూడా సింపుల్ ఉండాలి. అన్ని ప్యాటర్న్స్ అయినా కానీ బాగోవు, కొన్ని కూడా నీట్గా ఉంటాయి. సో దానిలో డిజైన్ చేసామండి. ఇది వన్ మోర్ లాస్ట్ అండి. ఇది కూడా చాలా సింపుల్ శారీ అండి. బట్ కాకపోతే టూ మచ్ సింపుల్ ఇవ్వద్దని చెప్పి మేము ఏం చేసామంటే కొంచెం బోటాపత్తి ఇచ్చేసామండి. ఫ్రంట్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసుకున్నాము. ఫ్రంట్ కట్ వర్క్ ఇచ్చేసాము ఇలా. ఎందుకంటే దీనిలో కొంచెం బుటీస్ వచ్చినాయి కదండి, మరీ సింపుల్ అయినా బాగోదని చెప్పి, ఎక్కువ షైనింగ్ కూడా లేదు కదా, సో దానికోసమని కొంచెం కట్ వర్క్ చేయించుకున్నామండి. ఎందుకంటే డార్క్ కలర్లో కట్ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది కదండి. లైట్ కలర్కి ఎలా కనిపిస్తుందో డీసెంట్గా డార్క్ కలర్లో కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి మేము ఈ డిజైన్ చేసామండి. కింద యూ షేప్లో కట్ వర్క్ చేసుకున్నామండి, అది డిఫరెన్స్. కింద కూడా కొంచెం షేప్ ఇచ్చుకొని పైన వరకే కట్ వర్క్ ఇచ్చుకున్నామండి. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకొక 2 ఉన్నాయండి, కజిన్వి. సేమ్ కస్టమర్ అండి, కజిన్వి. సో ఇదేంటంటే స్లీవ్లెస్ కావాలన్నారండి, తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటామని చెప్పారు. సో దానికోసం అని చెప్పి సింపుల్గా అండి, చాలా సింపుల్గా యూస్ చేస్తారంట, అందుకని ఫ్రంట్ వీ నెక్తో కట్ వర్క్ ఇచ్చుకున్నామండి. అండ్ బ్యాక్ ఇలా డిజైన్ చేసాము. అండ్ ఇది కూడా ఫ్రంట్ వీనెక్కే ఇచ్చామండి. అండ్ స్లీవ్స్ కూడా తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకుంటారంట అండి. బ్యాక్ మాత్రం ఇలా ఇచ్చామండి. బోర్డర్ని బ్యాక్ యూజ్ చేసేసుకొని కింద కొంచెం పాట్ షేప్లో డిఫరెంట్ షేప్ ఇచ్చామండి. టాజిల్స్ అనేవి మనము తీసుకున్నాము. ఇదండి ఈ 2. వన్ మోర్, ఇది అయిపోయిన తర్వాత మనకి బ్రైడల్ ఉన్నాయండి. ఆ బ్రైడల్ 2 చూసేస్తే ఈ రోజుకైతే మన అంతశ్రీ ఫ్యాషన్స్వి డిజైనర్స్ అన్ని క్లోజ్. థ్యాంక్ యూ.